హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ హోమ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అనమాట. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి వీకెండ్ వ్లాగ్. సో సాటర్డే కాబట్టి యాజ్ యూజువల్గా హెడ్ బాత్ అయితే చేస్తూ ఉంటాను ఎవ్రీ సాటర్డే. ఇంకా క్లీనప్స్ ఏవైనా ఉంటే బాగా చేసుకుంటాను అనమాట, అంటే వాష్రూమ్ అలాంటివి. ఇంకా నా హెయిర్ ఆరడానికైతే చాలా టైం పడుతుంది. లాంగ్ అయితే ఉంది కానీ కొంచెం థిన్‌గానే ఉంటుంది. నా హెయిర్ సన్నంగానే ఉంటుంది కానీ నాకు మధ్యలో ఆరదనమాట అస్సలు. అందుకే అలా కాసేపు ఒక గంటైనా అలా వదిలేస్తాను. ఏ క్లిప్ కూడా పెట్టను. మళ్ళీ క్లిప్ పెట్టానంటే ఆరకుండా ఉండిపోతే నాకు హెడ్‌ఏక్ వచ్చేస్తది కంపల్సరీగా. సో అందుకని చెప్పేసి నేను అలా హెయిర్ లీవ్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడైతే నైట్ మొత్తం డిష్ వాషర్స్ అన్నీ చేసి పెట్టేసుకున్నాను కదా! అవి కొంచెం సెటప్ అయితే చేసుకున్నాను. ఇంకా మా బాబు లేచేసరికి పాల బాటిల్స్ స్టెరిలైజ్ చేసి వాడికి మిల్క్ వేసి ఇవ్వాలన్నమాట. వాడి కోసం ఇక్కడ కొన్ని పాలైతే వేడి చేస్తున్నాను. ఆల్రెడీ నిన్నటి పాలైతే ఉన్నాయి కదా, అవి కొంచెం వేడి నీటిలో అంటే వాటర్ మస్ట్ అండ్ షుడ్గా కలుపుతాను, మరి డైరెక్ట్గా ఇచ్చాను అనమాట. సో నిన్నటి పాలైతే కొంచెం మిగిలిపోయాయని చెప్పేసి పెరుగు తెప్పించమని కొంచెం తోడు పెట్టేశాను. చాలా బాగా వచ్చింది. మార్నింగ్‌కి భయపడ్డాను అసలు వస్తదా రాదా అని చెప్పేసి. అండ్ మా వాడి బాటిల్ కడుగుతున్నాను. యాక్చువల్‌గా డీమార్ట్‌కి వెళ్తే వాడికి కొత్త బాటిల్ అయితే తీసుకోవాలి. అది చాలా పాతదయిపోయిందనమాట. కానీ ఎన్నిసార్లు వాడు పడేసినా అసలు పగలలేదు. అదే గ్రేట్ థింగ్. చూద్దాం ఏం తీసుకుందాం అని చెప్పేసి. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మిస్టేక్‌గా పడిపోతే కొంచెం బాధగా అనిపిస్తది. మళ్ళీ నేను ఇక్కడ కొంచెం జీరా ఇంకా వామ్ వాటర్ వేసుకొని తాగుదామని చూస్తున్నాను. కొంచెం ఏదో హెయిర్ మరీ ముందుకు పడిపోతుంది అన్నిటిలోకి అని చెప్పేసి కొంచెమే డ్రై అయిందని చెప్పి ఇలా క్లిప్ అయితే పెట్టేశాను. ఇంకా నాకు ముందున ఫ్రంట్ బ్యాంగ్స్ అయితే కట్ చేసుకున్నాను కదా, తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను కొత్తగా. ఇంకా నాకైతే ఇక్కడ లెమన్ వాటర్లో కాస్త లెమన్ అయితే ఎక్కువైపోయింది, తాగలేకపోతున్నాను అనమాట. ఈరోజు మాత్రం లెమన్స్ అయితే ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి తెగ పిండేశాను, కానీ అస్సలు చాలా చేదొచ్చేసింది. ఇంకా తప్పదు కదా, అలాగే లాగించేసాను అనమాట. ఇంకా నేనైతే నిన్న పన్నీర్ హోమ్మేడ్ పన్నీర్ ప్రిపేర్ చేసుకున్నాను. చాలా బాగా వచ్చింది. కాస్త పాలతోనే ప్రిపేర్ చేశాను, చాలా స్మూత్గా వచ్చింది. ఈరోజు అయితే పన్నీర్ పులావ్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ టిఫిన్లోకి అయితే నేను రొటీన్గా ఇడ్లీ కాకుండా ఇడ్లీ రుబ్బుతోనే నేను రొట్టెలా అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇడ్లీలు అయితే రోజు రొటీనే కదా, బోర్ కొట్టేస్తుంది, మళ్ళీ ఏం తింటామని నాకే అనిపిస్తూ ఉంది. కానీ మా వారికి ఇడ్లీలు ఎన్ని ఇచ్చినా బొంబాయి చట్నీ ఉంటే చాలు, తినేస్తారు. అండ్ ఇక్కడ నేనైతే రొట్టె వేసుకుంటున్నాను. మా బాబుకి మరి ప్రతిసారి ఇడ్లీ ఏం పెడతానని చెప్పేసి ఫస్ట్ అయితే నేను వేసుకున్నాను అనమాట. వాళ్ళు ఇంకా లెగలేదు కాబట్టి. అండ్ నెక్స్ట్ది అయితే మా బాబు కోసం వేస్తున్నాను. కొంచెం క్యారెట్ యాడ్ చేస్తున్నాను. వాడైతే డైరెక్ట్గా క్యారెట్ తిండు కాబట్టి ఇలాంటి ప్రయోగాలన్నీ అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. ఏదో చేసి వాడికి ఏదోలా ఫుడ్ ఎక్కిచ్చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతుంటాను. అండ్ ఇంకా వాళ్ళు లెగలేదు కాబట్టి నా టిఫిన్ అయితే కానిచ్చేస్తున్నాను అనమాట. బొంబాయి చట్నీ నిన్నటిదే ఉంది, చాలానే ఉంది. ఎందుకంటే 2 డేస్కి ఒకసారి సరిపోయేలాగా చేసేసుకున్నాను. అప్పుడప్పుడు అంటే అసలు సరిపోదు. అండ్ దాంతో ఇక్కడ నేను ఫినిష్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఇడ్లీ రుబ్బైతే అయిపోయింది. ఇంకా ఫైనల్గా నేను మినప్పప్పు కూడా నానబెట్టేసుకున్నాను. ఇంకా దోశలకి పెడదామంటే మా వారు ఎక్కువ తినరు కాబట్టి నేను ఇంకా దోశలకి ఏం ప్రిపేర్ చేసుకోలేదు. జస్ట్ మినప్పప్పు ఇడ్లీ కోసం అనేసి ఒక గ్లాస్ అయితే నానబెట్టుకున్నాను. అండ్ ఈరోజు వీకెండ్ కాబట్టి వీకెండ్ స్పెషల్గా ఏదైనా ఉండాలి, మరి పప్పు చారు అప్పడాలు అంటే ఏం బాగుంటుంది అని చెప్పేసి నేను ఇక్కడ పన్నీర్ పులావ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. హోమ్మేడ్ పన్నీర్ చేసా కదా, కట్ చేస్తుంటే పీసెస్ చాలా బాగా వచ్చాయి. నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ టైం చేసిన చాలా బాగా వచ్చింది. అండ్ యూట్యూబ్ చూసి నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది మొత్తం ప్రాసెస్ చూసి చేసేసుకున్నాను. అండ్ నేను ఇక్కడ ఈ నెయ్యి కూడా హోమ్ మేడే, నేనే తయారు చేసుకున్నాను అనమాట. రోజు గేదె పాలు వస్తాయి కదా, సో వాటితోని మేగడ అది కలెక్ట్ చేసి కొంచెం బాగా ముద్ద అయిన తర్వాత నేను ఇలా కలెక్ట్ చేసుకొని గీ తీసుకున్నాను. అండ్ పులావ్ అయితే రెడీ చేసేసుకుంటున్నాను. కొత్తిమీర ఇంకా పుదీనా ఇంకా బిర్యానీ మసాలాలు, క్యారెట్ ఇంకా బీట్రూట్ ఇంకా రైస్ వేసి నేను ఇంకా
గరం మసాలా, బిర్యానీ మసాలా ఏం వేయలేదు. ఎందుకంటే మిర్చి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టే ఎక్కువ ఇదొచ్చేస్తుంది అగరు. సో, అదికే గొంతు మండిపోతుందని చెప్పేసి మా వారు అంటే ఇంకేం వేయలేదు. జస్ట్ 1½ గ్లాస్ రైస్ యాడ్ చేసేసుకున్నాను. ఇంక మా వాడు చూసారా నా చంక ఎక్కుతా ఉంటాడు ప్రతి దానికి. నన్నది అసలు వదలడనమాట. అండ్ నేనైతే కుక్కర్‌లో పెట్టుకుంటున్నాను కాబట్టి ఈజీగా అయిపోతుందని చెప్పేసి ఇంక దీని తర్వాత బట్టలు కూడా వాషింగ్ మెషిన్‌లో వేశాను. అవి తీసుకొనెళ్ళి ఆరేయాలి. వీడు కూడా నా తోకలాగే వచ్చేస్తాడు. ఇంక మా పులావ్ అయితే రెడీ అయిపోయింది. మా వాడు చూసారా ఆవురావురమంటూ తినేయడానికి చూస్తున్నాడు. సో, ఇంక వాడికి పెట్టాను కొంచెం. వాడు పన్నీర్ ముక్కలు, క్యారెట్ ముక్కలే ఏరుకొని తినేస్తున్నాడనమాట. ఇంకా ఈవినింగ్ అయ్యింది గదా! నేనింక రుబ్బు అయితే వేసేసుకున్నాను. బేబేగా వాడు పడుకున్నాడు యాక్చువల్‌గా. సో, ఈ టైంలోనే కరెక్ట్ టైం అని చెప్పేసి ఫాస్ట్‌గా రుబ్బేసుకొని తీసేయడం కూడా చేస్తున్నాను. ఇలా అనుకున్నానో లేదో అప్పుడే లేచిపోయాడు. ఇంక నేను ఏటి చేస్తాను, ఎత్తుకొని తిప్పడమే నా పని. ఇంక రుబ్బులోకి నూకైతే కలిపేసుకుంటున్నాననమాట. హమ్మయ్య! ఇంక ఇంట్లో పనంతా అయిపోయిందిరా బాబు అనుకోని మేడైతే ఎక్కేసామనమాట సరదాగా ఆడుకోవడానికి. ఇక్కడ మా బాబైతే ఎంజాయ్ చేస్తున్నాడు. మీరైతే నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్ ప్లీజ్.